తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా వింటుంది గోల్డ్ రేట్ హైక్ అవ్వడం. అసలు ఎందుకు అంతగా హైక్ అవుతుంది? ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం రెగ్యులర్గా చూస్తాం. ప్రీవియస్ కూడా ఉంది, ఇంక్రీజ్ రేట్ ఉంది, బట్ రేషియో ఇంత హైక్ అయితే ఎప్పుడు లేదు. సో రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా కొంచెం డిక్రీజ్ అయిందని కూడా వింటున్నాము. అసలు ఈ ఫ్లక్చుయేషన్స్కి రీజన్స్ ఏముంటాయి అంటారు? బంగారం మీరు ఇక్కడ కొంటే, దుబాయ్లో కొంటే, న్యూయార్క్లో కొంటే ఒకటే రేట్ ఉంటుంది. ఓకే. భారతదేశానికి అని చెప్పి ప్రతి సపరేట్ బంగారం రేట్ లేదు. ఓకే. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే. బంగారం మీద ట్యాక్స్ ఉండొచ్చు, అది సపరేట్. ఓకే. కానీ మన దేశంలో అంత ట్యాక్స్ లేదు. ఇప్పుడు ట్యాక్స్ తగ్గించేశారు చాలా మాట. సో లండన్లో అనౌన్స్ చేసే రేటు, దుబాయ్లో గోల్డ్ సూక్లు వెళ్ళి కొనే రేటు, భారతదేశంలో కొనే రేటు ఒకటే రేటు ఉంటుంది బంగారంది. ఓకే. బంగారం ఎప్పుడు ఒక సేఫ్ బెట్గా వాడుకుంటారు. మీ దగ్గర ₹1,00,000 వస్తే మీకు ఆప్షన్ ఉంటుంది, బంగారం కొందామా, ఎఫ్డీలో వేద్దామా, లేకుంటే ఖర్చు చేసేద్దామా, బంగారం కొందాం అనుకో, టీవీ కొనుక్కుందాము, లేకుంటే ఇంకేదో చేసుకుందాం. అప్పుడు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉన్నారు, అమ్మాయి కోసం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మనం పెళ్ళికి పనికి వస్తుంది అని చెప్పి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి మేము చేసుకుంటాం, కానీ ఆల్రెడీ మన గ్రాండ్ పేరెంట్స్ జ్యువెలరీ మన దగ్గర ఉంటుంది కొంచెం. మనం వైపు నుంచి అప్పుడప్పుడు చిన్న చిన్నగా కొనుక్కుంటుంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది. అది కాకుండా గోల్డ్ ఎప్పుడు ఒక సేవింగ్ ఇన్స్ట్రుమెంట్. రేపు ఇంట్లో ఒక క్రైసిస్ వచ్చింది, ఒక మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీకు ఫస్ట్ మీరు బంగారం తీసుకెళ్తే అక్కడ పెట్టేస్తారు. ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది పైసా. ముందైతే మీరు బ్యాంక్కి వెళ్ళాలి, చాలా పెద్ద. ఇప్పుడైతే ముత్తూట్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. ఓకే, అక్కడ వెళ్ళి మీరు పెట్టేస్తే వాళ్ళు మీకు బంగారం ఇస్తారు, దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు అమౌంట్. ఎప్పుడు ఒక అసెట్ అనమాట. ఇమ్మీడియట్గా మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. మీరు ఎఫ్డీలు వేస్తే కూడా మీరు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, లేకుంటే మీరు ఇంకేమైనా షేర్లు కొనుక్కుంటే షేర్లు అమ్మాల్సి వస్తుంది. ఆ రేట్ ఎంత ఉంటుందో మీకే తెలియదు ఆ టైం. సో గోల్డ్ ఒక అసెట్ మన దగ్గర ఇండియాలో. బంగారం అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో డిసైడ్ చేసే రేట్ అని నేను చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఏంటంటే బంగారంకి ఆయిల్కి ఇంటర్నేషనల్ పాలసీకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఏ రోజు ఆయిల్ రేట్ పెరుగుతుందో ఆ రోజు బంగారం రేట్ పడిపోతుంది. అండ్ ద రివర్స్ వే. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏ రోజో పిచ్చి పట్టేసేదని చెప్పేస్తే ఆ రోజు బంగారం పైకి కిందకి పోతుంది. బికాస్ అమెరికన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉంటుందో, అమెరికా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారో పెరుగుతుందో దాని మీద బంగారం రేట్ కూడా పెరుగుతుంది, కిందకి వస్తుంది. మనం ఇండియా ఇంగ్లీష్లో అంటారు నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్ అని. అంటే మనకు లోకంతో ఏ కనెక్షన్ లేదు, మనం సపరేట్ నేషన్ అంటే కాదు. లోకంలో ఎక్కడ ఏది జరిగితే కూడా మన మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. మనకి ఈ రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు మీరు గమనించారో లేదో, సన్ఫ్లవర్ ఆయిల్ మన ఇంట్లో తీసుకుంటాం, కుకింగ్ వాడే సన్ఫ్లవర్ ₹220 కిలోకి వెళ్ళింది. 160-150 నడుస్తున్నది, సడన్గా 220కి వెళ్ళిపోయింది. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఎందుకు? యుక్రెయిన్ నుంచి మనం సన్ఫ్లవర్ తెప్పించుకుంటుండే, సన్ఫ్లవర్ సీడ్స్. అది ఇండియాలో తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ఆయిల్ కంపెనీ దాన్ని ప్రాసెస్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేస్తారు. సడన్గా వార్ స్టార్ట్ కాగానే సప్లై బంద్ అయిపోయింది. సప్లై లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? సడన్గా వెళ్ళి ఏదో సూపర్ మార్కెట్లో కొనలేరు కదా సన్ఫ్లవర్ సీడ్ కావాలంటే. అది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్, అది కూడా లక్షల టన్స్లో ఉంటుంది అన్నమాట. ఇది సింపుల్ లాంగ్వేజ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ రోజు బంగారానికి విలువ ఎక్కువ ఇది తగ్గేది, ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ప్రెసిడెంట్ ట్రంప్ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ పాలసీ ఉంటుంది. యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అంతా ఈ రోజు తగ్గించేస్తాం ఇంట్రెస్ట్ రేట్స్ అనగానే గోల్డ్ విల్ ఫ్లక్చుయేట్ ఇమీడియట్లీ. అది కాదు, గోల్డ్ అనేది ఎప్పుడు సేఫ్ బెట్. ఇంకోటి రెండవది మనం గుర్తుపెట్టుకోవాలి, మీ నోట్లు చూస్తుంటారు మీరు, కరెన్సీ నోట్స్. కరెన్సీ నోట్ ప్రింట్ చేసేటప్పుడు ఒక ₹100 నోట్కి ₹100 బంగారం పక్కన పెట్టాలి ఆర్బీఐ. మీకు తెలుసా అది? ఎస్. సో సెంట్రల్ బ్యాంక్, ఏ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ అయినా నోట్లు ఒట్టిగా ప్రింట్ చేయలేరు. మరి లేకుండా వెనిజువేలా లాగా అయిపోతాం. ఒక లోఫ్ బ్రెడ్ కొనడానికి ఒక లారీలో తీసుకెళ్లాలంట కరెన్సీ. ఎందుకు? వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు నోట్లు అంతే, వితౌట్ ఎనీ కంట్రోల్. సో మన దగ్గర సెక్యూరిటీ ప్రెస్ నాసిక్లోనో లేకుండా మన మింట్ కాంపౌండ్లో ప్రింట్ చేస్తే ₹1,00,000 నోట్ ప్రింట్ చేస్తే ఇవాళ 500ది ₹1,00,000 ప్రింట్ చేస్తే ₹1,00,000 బంగారం ఉండాలి ఆర్బీఐ దగ్గర. అది మన పాలసీ. సో మన దగ్గర సర్క్యులేషన్లో 10 లక్షల కోట్ల నోట్లు ఉంటే 10 లక్షల కోట్ల బంగారం ఉండాలి. దానికోసం లాస్ట్ 1 yearలో చూడండి, మనం బంగారం చాలా ఇంపోర్ట్ చేసుకున్నాం బయట నుంచి. రేటు పెరిగే ముందు ఐ థింక్ దట్ టైమ్ ఇట్ వాజ్ ఓన్లీ 80,000 ఎంత ఉండే 10 grams. ఆ టైంలో మనం కొనుక్కున్నాం. ఇప్పుడు 1,20,000 అయినాయి. ప్రాఫిట్ ఆర్బీఐకి? బంగారమే, కానీ ప్రాఫిట్ ఉంది. బంగారం ఎప్పుడు తగ్గదు, బిలో రేట్ అది ఎప్పుడు వెళ్ళదు. అది నేను 91లో పెళ్లి చేసుకున్నప్పుడు నాకు గుర్తులేదు, ఐ థింక్ సంబడి వాస్ టెల్లింగ్ మీ, నేను ఆ రోజు 15 అని చెప్పాను, కానీ ఎవరో
యూట్యూబ్లో వచ్చి కామెంట్ చేశారు, సురేష్ గారు 15 కాదు అప్పుడు 5,000 ఉండే అని చెప్తున్నారు. ఓకే. 5,000 కొన్న బంగారం ఇప్పుడు 1,25,000. సో అది లాకర్లో పడింది అది. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ ఇట్ ఈస్ అ బిగ్ డిసిషన్. అవును సార్. మన దాంట్లో ఎవరైనా కానివ్వండి, అమ్మాయో అబ్బాయో ఎవరైనా ఇంట్లో ఉంటే కూడా పేరెంట్స్ బంగారం కొని పెట్టుకుంటారు యాజ్ అ సేఫ్ డిపాజిట్. అవును సార్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడుకున్న జనరేషన్కి అది వద్దు. వాళ్ళకి బంగారం కాదు, వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే వాళ్ళు స్టాక్స్ కొనుక్కుంటారు, షేర్లు కొనుక్కుంటారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ జెన్జీ, మా డాటర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు జెన్జీ, వాళ్ళకి ఇదే ఉంటుంది మెయిన్ ఎయిమ్ అనమాట లైఫ్లో. సో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది బంగారం మీద. సో బంగారం రేట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద ఉందని మనం మర్చిపోకూడదు. ఓకే. ఇంకా వన్ మోర్ కూడా మనకి ఇన్ఫ్లేషన్ అయ్యుండొచ్చు, డిమాండ్ కూడా ఉంటుంది అంటే. ఇన్ఫ్లేషన్కి బంగారంకి కనెక్షన్ ఎక్కువ లేదు. ఇన్ఫ్లేషన్ అనేది కన్జంప్షన్ మీద ఉంటుంది. ఓకే. ఏ రోజు ఇన్ఫ్లేషన్ 10%కి వెళ్ళింది అనుకోండి, ఓకే, ఒకటి గవర్నమెంట్ పడిపోతుంది. 10%కి వెళ్ళదు మన దేశంలో. 10%కి వెళ్ళే టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పడిపోయింది. ఓకే. సో ఇప్పుడు 3-2% ఉంది, అక్కడే ఉంచుకోవాలి దాన్ని. ఆర్బీఐ చూసుకుంటారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలు పెరిగింది అనమాట. సో మీరు కొనేదానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో వాళ్ళ దగ్గర ఒక బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటుంది, 70 ఐటమ్స్ మీద ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, నాన్ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. దాని రేట్ క్యాలిక్యులేట్ చేసి ప్రతి నెల ఎంత పెరిగింది ఎంత తగ్గింది. ఇన్ఫ్లేషన్ చాలా తగ్గకూడదు, దాన్ని స్టాగ్ఫ్లేషన్ అయిపోతుంది. దట్ ఈస్ మోర్ డేంజరస్ యాక్చువల్లీ. ఇన్ఫ్లేషన్ ఒక 2-3% ఎప్పుడు ఉండాల్సిందే. ఆ ఉంటేనే రేట్లు ఇట్ ఇస్ వెరీ వెరీ స్టేబుల్ అనమాట. సో ఇన్ఫ్లేషన్కి దీనికి సంబంధం లేదు. ఇన్ఫ్లేషన్ మన పర్సనల్ పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. బంగారం ఇన్ఫ్లేషన్ ఇప్పుడు చూస్తే మీరు ఎంత పెరిగింది, చాలా పెరిగింది కదా. యూ కాంట్ టేక్ బంగారం యాజ్ అ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. సో బేసిక్లీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద చాలా మటుకు బంగారం. మీరు బంగారం ఒకటి చెప్తారు, సిల్వర్ ఏమైంది, ఎవరికి వద్దన్న సిల్వర్ ఇప్పుడు 2 లక్షలు నడుస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకుంటాను, ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ రేట్ గుర్తులేదు. ఎందుకు మీరు అనుకుంటా మన సిల్వర్ దేనికి వాడుకుంటాం, పాయలు వేయడం వాడుకుంటాం, బౌల్స్ వాడుకుంటాం. తెలుసా మోర్ దాన్ 60% సిల్వర్ ఇండస్ట్రియల్ యూస్కి వాడుకుంటారు, ఇండస్ట్రీలో వాడుకుంటారు. జ్యువెలరీగా కాదు, లేకుండా గిన్నెలు కాదు, ఇట్ ఇస్ యూస్ ఇన్ ది ఇండస్ట్రీ. సో చైనా ఏం చేశారంటే చాలా మటుకు సిల్వర్ వాళ్ళు హోల్డ్ చేసుకున్నారు, కొనేసి పెట్టుకున్నారు. మనం కూడా తక్కువ కాదు, మనం కూడా కొన్ని పెట్టుకున్నాం. లాస్ట్ 6 నెలల్లో విపరీతంగా కొన్నాం మనం సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ ప్రైవేట్ వాళ్ళు కొన్నారు ఎక్కువ, గుజరాత్, సూరత్ అటువైపు ఉన్న వాళ్ళు. గవర్నమెంట్ ఎక్కువ సిల్వర్ కొన్నారు, ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో రేపు ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఏదైనా ఇండస్ట్రీలో సిల్వర్ యూజ్ అవుతున్న ఇండస్ట్రీలో, ఎలక్ట్రానిక్స్లో మోస్ట్లీ సిల్వర్ ఉంటుంది, సిల్వర్ యూజ్ చేస్తారు అక్కడిక్కడ. వాళ్ళు అడిగినప్పుడు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఆ సిల్వర్ కావాలన్నా మా దగ్గర ఉంది, ఇంత రేటు పర్ కిలో. వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు, తెచ్చి లాకర్లో పెట్టుకున్నారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడు 1,00,000 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు 2 లక్షలు ఉండొచ్చు. సో సిల్వర్కి ఇండస్ట్రీతో కనెక్షన్ ఉంది, పర్సనల్ కన్జంప్షన్తో కనెక్షన్ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ ఇస్ ప్యూర్లీ పర్సనల్ కనెక్షన్. మనం మన దగ్గర ఉన్న మహిళలకి యూరోప్లో మొత్తం బంగారం పెడితే కూడా దానికన్నా ఎక్కువ బంగారం మన మహిళల దగ్గర ఉన్నారు. దట్ ఈస్ అ కామన్ ఫ్యాక్టర్ టు ఎవ్రీబడీ. ఎస్, అట్ ద సేమ్ టైం ఆర్బీఐ దగ్గర కూడా బంగారం ఉంది, వాళ్ళ లాకర్లో ఉంటుంది అది. సో నేను చెప్పాను చూడండి, కరెన్సీకి వాల్యుయేషన్ ఉండాలంటే బంగారం ఉండాలి, ఈక్వల్ ఉండాలి. సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్. సో మనం ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రేట్ పెంచిందో అది కాదు, ఇండియన్ గవర్నమెంట్ హస్ నో కనెక్షన్ విత్ గోల్డ్. అదంతా డిసైడ్ చేసేది ఇంటర్నేషనల్ లెవెల్. దాంట్లో బంగారం షాప్కి వెళ్తే ముందు అక్కడ బోర్డు పెట్టి ఉంటారు, టుడేస్ రేట్. ఎవరు చెప్పారు వాళ్ళకు టుడేస్ రేట్ అనేది? వాళ్ళకి ఇంటర్నేషనల్ లండన్ నుంచి వస్తుంది, అది దుబాయ్ నుంచి వస్తుంది. ఇవాళ బంగారం రేట్ ఇది. మీరు దుబాయ్కి గోల్డ్ సూక్కి వెళ్తే అక్కడ కూడా అదే ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు కూడా చూసాను, దుబాయ్లో గోల్డ్ సూక్లో వెళ్తే అదే రేటు. ఇండియా ఫోన్లో చూసి గూగుల్ చేస్తే అదే రేటు ఇండియాలో కూడా ఉంది పర్ గ్రామ్. వాళ్ళ మీద ట్యాక్స్ ఉంటుంది. అవును, సమ్ టైమ్స్ మనం చూసిండే దుబాయ్లో తక్కువ ఉంటుంది గోల్డ్ ప్రైస్, ఇండియాలోనే ఎక్కువ. ట్యాక్స్ ఏమైనా యాడ్ చేస్తారు? yes, మనం అక్కడ తీసుకొస్తున్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ వేస్తారు, కస్టమ్ డ్యూటీస్ చేస్తారు. సో గవర్నమెంట్ ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ చేస్తారు దాన్ని. మీకు పర్ పర్సన్ ఎంత తీసుకురావచ్చు అని చెప్పి ఒక లిమిట్ ఉంటుంది. ఒకసారి 1,00,000 ఉంటుంది, ఒకసారి 1,20,000 ఉంటుంది. కొంతమంది దానికన్నా ఎక్కువ తీసుకొస్తారు. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, డిస్కరేజ్ చేయడానికి ఒక డ్యూటీ పెడతారు. మీ పర్సనల్ గా మీరు ఇంత తీసుకురావచ్చు, దానిపైన ఉంటే డ్యూటీ ఉంటుందని. దానికన్నా ముందు గోల్డ్ కన్జంప్షన్ తగ్గించడానికి డ్యూటీ పెట్టారు గవర్నమెంట్. అప్పుడు స్మగ్లింగ్ ఎక్కువ అవుతుంది. మా దగ్గర కరిపూర్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఉంది కేరళలో, కాలికెట్ వైపు కేరళలో. స్మగ్లింగ్ ది నంబర్ 1 అది ఇప్పుడు కూడా. ఇప్పుడు తగ్గింది అనుకోండి చాలా మటుకు, ఎందుకంటే అప్పుడు బంగారం డిఫరెన్స్ ఉండే. దుబాయ్ నుంచి తీసుకొస్తే బంగారం, కిలో బంగారం మీరు కస్టమ్స్ కట్టకుండా బయటకు వచ్చేస్తే మీకు 5 నుంచి 6 లక్షల రూపాయల ప్రాఫిట్ ఒక కిలో బంగారానికి.
అది తీసుకొస్తున్నాను పట్టుకున్నారనుకోండి